యూట్యూబ్ ఇచ్చిన టూల్స్ అనేది మనం అన్నీ యూజ్ చేయాలి. అన్నీ యూజ్ చేస్తేనే మనకు వ్యూస్ అనేది వస్తాయి. మీకు వ్యూస్ అనేది రావట్లేదనేసి బాధపడుతున్నారైతే నాకు తెలుసనమాట. సో ఆబ్వియస్లీ ఇది నా కొత్త ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ చూడండి, చూస్తున్నారు కదా, ఇది నా ఫస్ట్ ఛానల్లో చూస్తుంటారు కదా. ఆల్రెడీ నేను 3 monthsలో ఇది నేను సంపాదించుకున్నా. చూస్తుంటారు కదా ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు తెలుసు. సో 3 monthsలోనే నేను ఇది ఎట్లా సంపాదించుకున్నాను అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యూస్ అనేది రావట్లేదనేసి చాలామంది అయితే బాధపడుతుంటారు. మీరు వీడియో అనేది ఎట్లా ప్రాపర్గా అప్లోడ్ చేసినా సరే మన వీడియో ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది అండ్ ప్రాపర్గా అప్లోడ్ చేస్తున్నాము, అన్నీ బాగానే ఇస్తున్నాం, కానీ ఎందుకు వ్యూస్ రావట్లేదనేసి మీరైతే ఇబ్బంది పడుతుంటారు. సో నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. దానివల్ల నాకు వ్యూస్ కూడా వచ్చేది కాదు. నేను కూడా తొందరపడి మీలాగా కొన్ని మిస్టేక్స్ అనేది చేసేవాడిని. ఈ విధంగా ఇట్లా నేను కొన్ని సెట్టింగ్స్ అనేది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తుంది వింటూ అట్లా సెట్టింగ్స్ అనేది ఆన్ చేసేవాడిని, అయినా వ్యూస్ అనేది వచ్చేది కాదు. సో నేనైతే 3 monthsలోని వ్యూస్ అనేది సంపాదించుకొని తొందరగా నా యూట్యూబ్ ఇచ్చిన క్రైటీరియా అనేది మొత్తం కంప్లీట్ చేసి నాకు అనుకున్నది నేను సంపాదించుకున్నా. సో మీకు స్టార్టింగ్లో చూపించాను, చూసారు కదా. సో మీరు కూడా ఇట్లా ప్రాపర్గా అప్లోడ్ చేసినా సరే మీకు వ్యూస్ అనేది రావట్లేదనేసి మీరు అనుకుంటే మాత్రం మీరు కానీ మీ వీడియో బాగున్నా సరే ఒక 3 సెట్టింగ్స్ అనేవి ఆన్ చేశారు లేదో చూసుకోండి. ఎందుకంటే మనం వీడియో అనేది ఎంత ప్రాపర్గా అప్లోడ్ చేసినా యూట్యూబ్ ఇచ్చిన టూల్స్ అనేది మనం అన్నీ యూజ్ చేయాలి. అన్నీ యూజ్ చేస్తేనే మనకు వ్యూస్ అనేది వస్తాయి. అవి ఇచ్చింది దేనికి, యూట్యూబ్ అనేది అన్ని టూల్స్ యూజ్ చేయండి, అట్లా అయితేనే మీకు వ్యూస్ వస్తాయనిసే కదా యూట్యూబ్ అనేది ఇచ్చింది. సో దానికోసం అయితే ఈరోజు ఒక మంచి 3 సెట్టింగ్స్ అనేది తెచ్చానమాట. ఇది వైటీ స్టూడియోలో మీరు ఆన్ చేశారు లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుందనమాట. సో మన వీడియో వైరల్ అవ్వాలంటే మనం ఎలాంటిది ఇవ్వాలి, ఎలాంటి సెట్టింగ్స్ అనేవి ఆన్ చేయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 week వరకు మీరు బాగా స్టడీ చేయండి, యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది. అంతేగాని తొందరగా వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చేస్తున్నాయి నాకెందుకు రావట్లేదు అనేసి తొందరగా పడి ఉరుక్కుంటూ పోయి పడిపోకండి. సో స్లోగా జెన్యున్గా వచ్చేలాగా ట్రై చేయండి అనమాట. సో మీకైతే అర్థమనేసి అనుకుంటున్నా గాయస్. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది నా సెకండ్ ఛానల్, కొత్తగా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అనేది టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు చెప్తుంటాను కనుక సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నా వీడియో మీ దాకా చేరుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? డన్. వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి నేను క్లియర్గా 3 సెట్టింగ్స్ అనేది ఏంటి, మనం ఎట్లా ఆన్ చేసుకోవాలనేది క్లియర్గా నేను మీకు వీడియోనే చూపిస్తానమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లయితే మీకు అర్థం కాదనమాట. మీరు ప్రాపర్గా వీడియో అప్లోడ్ చేసినా సరే మీ వీడియో బాగున్నా సరే ఈ సెట్టింగ్స్ అనేవి చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చింది మనం 100% యూజ్ చేయాలి. అట్లా అయితేనే మనకు వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నా. మీకు నచ్చిన బ్రౌజర్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్ పై క్లిక్ చేసి ఏమని సెర్చ్ చేస్తారంటే studio.youtube.com అనేసి ఇట్లా సెర్చ్ చేయండి. ఓకే, youtube.com అనేసి ఇట్లా సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా వైటీ స్టూడియోలోకి రీడైరెక్ట్ అనేది ఈ విధంగా అవుతుంది కదా. సో బట్ ఇక్కడ ఇట్లా చేయకండి. ఇట్లా చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేసి ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వైటీ స్టూడియో అనేది ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో సిస్టంలో ఓపెన్ చేసినట్టు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మీ ఛానల్ డాష్బోర్డ్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ అనేవి పక్కకు మీరు ఆన్ చేసుకోవాలి. లేదంటే మీకు వ్యూస్ అనేది రావు. ఎందుకు రావండి? వ్యూస్ ఎందుకు రావంటే ఏదైనా సరే మనకు యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్స్ అన్ని మనం యూజ్ చేస్తేనే తప్పకుండా మనకు వ్యూస్ అనేది మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుందన్నమాట. వ్యూస్ అనేది రావాలంటే యూట్యూబ్ ఇచ్చిన ప్రతి ఒక్క సెట్టింగ్స్ అనేది మనం యూజ్ చేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి కంటెంట్ అనేసి ఉంది కదా, ఒకసారి నేను మీకు ఇక్కడ మార్కెట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ వన్ ఇక్కడ కంటెంట్ అనేసి ఉంది, చూస్తున్నారు కదా, అక్కడ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ యారో సింబల్ పెట్టేసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తుంటారు కదా, ఇక్కడ ఉంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఈ విధంగా నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన వీడియోస్ అనేవి ఇక్కడ అన్ని వీడియోస్ కూడా డిస్ప్లే అవుతుంది. ఏ వీడియోకి అయితే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఉంటుంది కదా ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను నిన్న పెట్టిన వీడియో అనేది చూపిస్తున్నా. ఈ వీడియో నేను నిన్న అప్లోడ్ చేశాను. సో ఇట్లా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సీ మోర్ అనేసి ఉంది, చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి.
కింద ఇక్కడ చూడండి సీ మోర్ అనేసి ఉంది చూస్తున్నారు కదా. సో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఈ సెట్టింగ్స్ మాత్రం ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, లేదంటే వ్యూస్ రావన్నమాట. సో ప్రతి ఒక్క సెట్టింగ్స్ అనేది మనం యూజ్ చేస్తేనే మనకు వ్యూస్ అనేది వస్తుంది. సో కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వీడియో లాంగ్వేజ్ అనమాట. వీడియో లాంగ్వేజ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే, మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత అసలు మీరు ఏ వీడియో చేస్తున్నారో, ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారు అనేది యూట్యూబ్కి తెలియపరచాలి కదా. అట్లా అయితేనే మీ ఛానల్ అనేది యూట్యూబ్ ఆల్గరిథం అనేది అర్థం చేసుకొని మీ వీడియో అనేది బూస్ట్ చేస్తుందన్నమాట. ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ మీకు మంచి బూస్ట్ దొరుకుతుందనమాట. వీడియో సజెస్ట్ చేసిన తర్వాత కదా వాళ్ళు చూస్తారు, ఇలా పలానా వీడియో అప్లోడ్ చేశారు మీ లాంగ్వేజ్ అనేసి యూట్యూబ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫైనల్గా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీ అనమాట. సో ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ చూస్తుంటారు కదా, ఇక్కడ కేటగిరీ అనేది ఉంది. మీరు ఏ కంటెంట్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారో సో ఆ కంటెంట్కి తగిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా క్లిక్ చేసి నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూడండి. ఈ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదే కాకుండా సో మూడో సెట్టింగ్స్ ఏంటంటే కిందికి స్క్రోల్ చేయండి. దాని కిందనే చూడండి ఇక్కడ మార్కెట్ అది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఈ సెట్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎలో ఎంబెడింగ్ అనేసి ఉంది కదా. దాని తర్వాత కింద చూడండి ఇక్కడ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అనేసి ఉంది కదా. మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ సబ్స్క్రైబర్స్ అండ్ కొత్త వ్యూవర్స్కి వీడియో అనేది నోటిఫికేషన్ లేదా సజెస్ట్ చేయాలంటే అది మాత్రం ఆన్ చేసుకుని ఉండాలన్నమాట. అక్కడ ఆటోమేటిక్గా నాకు ఆన్ అయ్యి ఉంది. సో మీరు కానీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆన్ కానీ లేకపోతే ఆన్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. అండ్ మీ ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెంటనే పంపుతుంది అనమాట మీ వీడియో అనేది. సో అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఈ వీడియో అనేది ఇట్లా మీరు ఈ 3 సెట్టింగ్స్ అనేది చేసుకోండి. 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట. అట్లానే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎస్ఈఓ ఎట్లా చేయాలో క్లియర్గా చెప్తాను. సో ఆ ఎస్ఈఓ కూడా ఎస్ఈఓ చేసుకుంటేనే కదా మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుంది. ఎస్ఈఓ అంటే ఏంటని దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఆ 3 సెట్టింగ్స్ ఏంటనేది ఎట్లా ఆన్ చేసుకోవాలో క్లియర్గా మీరైతే ఆన్ చేసుకున్నారనమాట. సో ఈ విధంగా మీరు ప్రతి వీడియోలోని ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఆన్ చేయడం వల్ల ఏంటంటే మీ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే లాంగ్వేజ్లో చేస్తున్నారో, ఏ కంటెంట్ చేస్తున్నారో యూట్యూబ్ ఆల్గరిథంకి క్లియర్గా తెలియాలన్నమాట. అట్లా అయితేనే ఎక్కువ మందికి మీ వీడియో సజెస్ట్ చేస్తుంది, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అర్థమైంది అనుకుంటా ఈ సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసుకోండి. ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ఎనేబుల్గా లేకపోతే మొత్తం ఎనేబుల్ చేసుకుని వీడియో అనేది డైలీ అప్లోడ్ చేయండి. 100% లేట్ అయినా సరే 1 వీక్ వరకు ట్రై చేయండి. మీకు మంచి వ్యూస్ వస్తాయి అండ్ మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది అనమాట. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.